శివ భక్తుడు. ఓం నమః శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక అద్భుతమైన మరియు రహస్యమైన ఘట్టం బడబాగ్ని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మన్మధుడిని భక్తం చేసిన తర్వాత కూడా శివుని మూడవ కన్ను నుండి వచ్చిన ఫాలాగ్ని చల్లారలేదు. ఆ మంట ముల్లోకాలను కాల్చడానికి సిద్ధమవగా దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుని శరణు కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మంటను ఎలా అదుపు చేశాడు? ఆ ప్రళయాగ్ని బడబ అనగా గుర్రం రూపంలోకి మార్చి సముద్రంలో ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? అది సముద్రంలోని నీటిని పీల్చుకుంటూ ఎలా ఉన్నది? భవిష్యత్తులో ప్రళయకాలంలో ఆమంటే లోకాన్ని ఎలా నాశనం చేస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో శివుని ఫాలాగ్నియే సముద్రడబాగ్ని అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. శంభుని మూడవ కంటి నుండి పుట్టిన అగ్ని కాముని వెంటనే దహించినది. ఆ తరువాత మరొక పని ఏదీ లేనందువలన అంతటా వ్యాపించింది. స్థావర జంగమాత్మకమైన మూడు లోకముల యందు పెద్ద హాహాకారాలు బయలుదేరింది. బ్రహ్మ దేవతలను ఋషులను అందరూ వెంటనే బ్రహ్మను దేవతలు ఋషులు అందరూ వెంటనే శరణు వేడారు. వారంతా భయభీతులై చేతులు జోడించి బ్రహ్మకు నమస్కరించి తలలు వంచుకుని స్తోత్రం చేసి వారికి వచ్చిన ఆపదను బ్రహ్మకు తెలియజేశారు. బ్రహ్మగారు వారి మాటలు విని శివుని తలుచుకొని వారికి వచ్చిన దుఃఖానికి గల కారణాన్ని బాగా విమర్శించి మూడు లోకాలను రక్షించడం కోసం వినయంతో నిండిన మనస్సుతో అక్కడకు వెళ్ళారు. జ్వలల మాలలతో బాగా ప్రకాశించే అగ్ని దహించబోతోంది. శంకరుని అనుగ్రహంతో బ్రహ్మకు లభించిన గొప్ప తేజస్సుతో బ్రహ్మగారు ఆ అగ్నిని స్తంభింపజేశాడు. ఓ మహర్షులారా, మూడు లోకాలను మార్చిమెస చేయాలని చూస్తున్న ఆ అగ్నిని బ్రహ్మగారు సౌమ్యమైన మంటలను వెదజిల్లే ముఖము గల ఆడగుర్రముగా మార్చేశారు. జగత్ప్రభువైన బ్రహ్మగారు లోకహితం కోసం శివుని కోరిక మేరకు ఆ బడబాగ్నిని తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి రాకను చూసిన సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మగారి దగ్గరకు వచ్చాడు. వచ్చి సమస్త లోకాలకు పితామహుడైన బ్రహ్మగారును యథావిధిగా స్తుతించి నమస్కరించి పరమ ప్రేమతో సర్వజగత్పతి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు ఇక్కడకు ఏ పని మీద వచ్చావు? నన్ను సేవకునిగా భావించి ప్రీతితో నీకు అవసరమైన పని నన్ను నియమించుకోండి అన్నాడట సముద్రుడు. అప్పుడు బ్రహ్మగారు ప్రేమపూర్వకంగా సముద్రుడు పలికిన మాటలు విని లోకహితాన్ని కోరుకునేవాడైన శంకరుని తలుచుకొని, వత్సా నువ్వు గొప్ప బుద్ధిమంతుడివి. నువ్వు గొప్ప బుద్ధిమంతుడివి. సమస్త లోకాలకు హితాన్ని చూస్తూ ఉంటావు. ఓ సముద్రమా, హృదయంలో శివుని ఇచ్ఛ చేత ప్రేరితుడివై ప్రీతితో నేను చెబుతున్నాను అనగా మనస్సులో శివుని తెలుసుకొని చెబుతున్నాను. గొప్ప సామర్థ్యము గల మహేశ్వరుని కోపము మన్మధుడిని భస్మం చేయడమే గాక సమస్తాన్ని దహించాలని చూస్తుండగా నేను బడబాగ్నిగా స్తంభింపజేశాను అనగా ఆడగర్భగా మార్చివేశాను. దేవతలంతా దుఃఖిస్తూ నన్ను ప్రార్థించారు. నేను శంకరుని ఇచ్చ వలన శీఘ్రంగా అక్కడికి వచ్చి ఆ అగ్నిని స్తంభింపజేశాను. ఓ సముద్రమా, బడబాగ్ని రూపాన్ని ధరించిన ఈ అగ్నిని అనగా ఆడగుర్రాన్ని రూపాన్ని ధరించిన ఈ అగ్నిని తీసుకొని దయానిధి నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను ఆదేశిస్తున్నాను. మహేశ్వరుని యొక్క ఈ కోపము బడబాగ్ని రూపాన్ని ధరించి నోటి నుండి నిప్పులు క్రక్కుతోంది. ప్రళయకాలం వరకు నువ్వు ఈ అగ్నిని నీలోనే ధరించాలి. ఓ నదీపతి, నేను ప్రళయంలో ఇక్కడకు వచ్చి నివసిస్తాను. అప్పుడు నువ్వు శంకర సంబంధమైన అద్భుతమైన ఈ కోపాన్ని విడిచిపెట్టు. అప్పటి వరకు ఈ అగ్నికి నిత్యము నీ నీరే భోజనము. ఈ అగ్నిని నీ గర్భంలోకి వెళ్లకుండా చూసుకుంటూ నువ్వు ప్రయత్నపూర్వకంగా దీన్ని ధరించాలి అని చెప్పాడట బ్రహ్మగారు ఈ విధంగా చెప్పిన వెంటనే సముద్రుడు రుద్రకోపరూపమైన ఆ బడబాగ్నిని ధరించడానికి అంగీకరించాడు. ఆ పనిని సముద్రుడు తప్ప ఇతరుడు ఎవ్వరూ చేయలేరు.
జ్వలనలతో మండుతున్న ఆ అగ్ని వడబాగ్ని రూపంలో సముద్రంలోకి ప్రవేశించింది. జల సమూహాలను దహించడం మొదలుపెట్టింది. ఓ మహర్షులారా, అప్పుడు బ్రహ్మగారు ఆనందంతో నిండిన మనస్సుతో తన లోకానికి వెళ్ళిపోయారు. దివ్య రూపము గల సముద్రుడు బ్రహ్మగారుకు నమస్కరించి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా రుద్రుని కోపాగ్ని వలన కలిగిన భయం నుండి సమస్త ప్రపంచమును విముక్తిని పొందింది. దేవతలు ఋషులు తపస్వస్థలాలకు తాము వెళ్ళిపోయారట. హరి ఓం తత్సతు. ఇంతటితో శూన్యఫాలాగ్నియే సముద్ర ప్రభాగ్ని అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పార్వతికి నారదోపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.